ఫ్రెండ్స్, మనం జనరల్గా హిమాలయ పర్వత శ్రేణి దిగువ భాగంలో కొన్ని విషయాలు డిస్కషన్ చేశాం. ఏం డిస్కషన్ చేశామంటే శివాలిక్ పర్వత శ్రేణి దిగువ భాగంలో బబర్, నెక్స్ట్ వన్ టెరాయ్, బంగర్ అండ్ కదర్ అన్నాం. బబ్బర్ అంటే ఏంటి సార్ అని క్వశ్చన్ అడిగినప్పుడు బబ్బర్ మీన్స్ ఏమన్నామంటే పెబల్స్ డిపాజిట్ అన్నాం. శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వద్ద గులకరాలచే ఏర్పడిన సచ్ఛిద్ర మండలాన్ని ఏమని పిలుస్తారంటే బబ్బర్ అంటారు అన్న విషయాన్ని మనం డిస్కషన్ చేద్దాం. అంటే శివాలిక్ పర్వత శ్రేణి యొక్క దిగువ భాగంలో ఈ యొక్క గులకరాలచే ఏర్పడిన సచ్ఛిద్ర మండలాన్ని ఏమంటారంటే బబ్బర్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇవంతా శివాలిక్ రేంజెస్. ఇవి మీకు శివాలిక్ రేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ శివాలిక్ పర్వత శ్రేణి ఇవన్నీ చూడండి, గులకరాలు ఎలా ఉన్నాయో పెబల్స్ డిపాజిట్. ఇవన్నీ పెబల్స్ డిపాజిట్. ఈ పెబల్స్ డిపాజిట్ ఏమంటారంటే బబ్బర్ అని పిలుస్తారు. ఓకేనండి. బబ్బర్ అంటే శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వద్ద గులకరాలచే ఏర్పడిన సచ్ఛిద్ర మండలాన్ని బబ్బర్ అంటారు. ఇది ఎలా కనిపిస్తుందంటే విసనకర్ర ఆకారంలో కనిపిస్తాయి ఈ యొక్క గులకరాల మండలం అనేది విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రెండవది చూడండి, రెండవది టెరాయ్ అన్నం. ఈ యొక్క టెరాయ్కి సంబంధించిన విషయాలు చూడండి. టెరాయ్ అన్నం, ఎస్, ఇది టెరాయ్ ప్రాంతం. టెరాయ్ ప్రాంతం అంటే చూడండి, ఈ వెనుక భాగంలో మీకు ఏం కనిపిస్తున్నాయంటే శివాలిక్ పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. దాని దిగువ భాగంలో వచ్చేసి ఇక గులకరాల మండలము బబ్బర్ అనేది అంటే గులకరాల మండలం అని చెప్పాము. ఇక్కడ మీరు చూసారా, మొత్తం చిత్తడి భూములు, ఇక్కడంతా మొత్తం ఏనుగులన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. తర్వాత వైల్డ్ యానిమల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే చిత్తడి నేలలు. చూడండి, ఇక్కడ టెరాయ్ అంటే మనం ఏం చెప్పామంటే చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అనే విషయాన్ని డిస్కషన్ చేద్దాం. టెరాయ్ మీన్స్ చిత్తడి నేలలు ఆరు బురద నేలలు. చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అని అర్థం. చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అంటారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ చిత్తడి నేలలు ఆరు బురద నేలలు వచ్చేసి ఇవి ప్రధానంగా చూడండి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి. చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అంటున్నాం. ఈ టెరాయ్ ప్రాంతం వచ్చేసి హిమాలయ నదులు వచ్చేసి జీవనదులు అని చెప్పుకున్నాం కదండి. కాబట్టి హిమాలయ నదులు జీవనదులు అని చెప్పుకున్నప్పుడు ఈ యొక్క హిమాలయ నదులు ఎల్లప్పుడూ ప్రవహించడం వల్ల ఆ ప్రాంతం అంతా వచ్చేసి ఎలా ఉందంటే వెట్లాండ్స్ ఏర్పడ్డాయి, బురద నీళ్ళు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో వచ్చేసి దట్టమైన అడవులు ఉండటం అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్, థిక్ ఫారెస్టస్, దట్టమైన అడవులచే విస్తరించి ఉన్నాయి. దట్టమైన అడవులచే విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్టమైన అడవులచే విస్తరించి ఉన్నాయి. అందువల్ల మీకు అడవులు బాగానే ఉన్నాయి. వీటితో పాటు ఏంటంటే వన్య సంపద, వైల్డ్ యానిమల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. వన్య సంపద వైల్డ్ యానిమల్స్ కూడా బాగానే ఉన్నాయి. అందువల్లే ఈ ప్రాంతం చూడండి, మీకు ఇక్కడ గడ్డి భూములు మొత్తం చిత్తడి నేలలు కనిపిస్తున్నాయి. దాని తర్వాత వచ్చేసి వైల్డ్ యానిమల్స్ కూడా మీకు అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వన్య సంపదకు కూడా బాగా ఫేమస్ ఈ యొక్క టెరాయ్ రీజియన్ అనేది. మరి ముఖ్యంగా వన్య సంపదకు బాగా ఫేమస్ కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చేసి ఏం చేశారంటే ముఖ్యంగా ఏం చేశారంటే ఇక్కడ ఒక వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఆ నేషనల్ పార్క్ కూడా ఉంది, బాగా ఫేమస్ అండి. దాన్ని ఏమంటారంటే దుధ్వా జాతీయ పార్కు అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దుధ్వా జాతీయ పార్కు. ఏ పార్క్ అండి? దుధ్వా జాతీయ పార్క్ అండి. దుధ్వా నేషనల్ పార్క్ అంటున్నాం. దుధ్వా జాతీయ పార్క్ అనేది ఈ దుధ్వా జాతీయ పార్క్ అనేది ఇది విషయం. దుధ్వా జాతీయ పార్కు ఇది భారతదేశంలో టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఏకైక జాతీయ పార్కుగా పరిగణిస్తారు. కాబట్టి టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఏకైక జాతీయ పార్క్ ఏదంటే దుధ్వా జాతీయ పార్కు. టెరాయ్ రీజియన్లో ఉన్న ఏకైక జాతీయ పార్కుగా పరిగణిస్తారు. ఇది ప్రధానంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కువ భాగం, తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరించి ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉండేదే ఈ యొక్క దుధ్వా జాతీయ పార్కు. ఇలాంటి అంశాలు మీకు టెరాయ్ రీజియన్లో ఉన్న భారతదేశంలో ఏకైక జాతీయ పార్క్ ఏదంటే దుధ్వా జాతీయ పార్కు. ఇలాంటి అంశాలు మీకు ఎక్కడ అడిగారు అంటే ఇలాంటి అంశాలు వచ్చేసి ప్రధానంగా ఇలాంటి అంశాలను ఎక్కడ అడిగారంటే ఎన్సీఆర్టీ బుక్స్లో మెన్షన్ చేశారండి. ఎన్సీఆర్టీ బుక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏ బుక్స్లో మెన్షన్ చేశారండి? ఎన్సీఆర్టీ బుక్స్లో మెన్షన్ చేశారు. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సీఆర్టీ స్టాండ్స్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఆర్టీ బుక్స్లో ఎక్కువగా వీటిని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్,
టెరాయన్నం, బంగారన్నం, కదరన్నం. బంగర్ అంటే ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్ అంటే పురాతన వండలి నేలలు, కదర్ అంటే నవీన వండలి నేలలు అన్న విషయాన్ని మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా ఇంకా చెప్పాల్సినవి ఏంటంటే శివాలిక్ పర్వత శ్రేణి. ఇక్కడ ఏంటంటే శివాలిక్ పర్వత శ్రేణి. ఏ పర్వత శ్రేణి అండి? శివాలిక్ పర్వత శ్రేణి. వన్ ఈజ్ శివాలిక్ రేంజెస్, శివాలిక్ పర్వత శ్రేణి. మరియు హిమాచల్, శివాలిక్ మరియు హిమాచల్ పర్వత శ్రేణులు. ఇవి రెండు కూడా ఎక్కడ కలుస్తున్నాయంటే ఈశాన్య రాష్ట్రములలో కలుస్తున్నాయండి. ఈశాన్య రాష్ట్రములలో కలుస్తున్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కలుస్తున్నాయండి? ఈశాన్య రాష్ట్రాల్లో కలుస్తున్నాయి. ఏవేవి? శివాలిక్ మరియు హిమాచల్. కాబట్టి శివాలిక్ మరియు హిమాచల్ పర్వత శ్రేణులు ఈశాన్య రాష్ట్రాల్లో కలుస్తున్నాయి. కలిసిన తర్వాత ఏమంటున్నారంటే ఇవి రెండు కలిసిన తర్వాత పూర్వాంచల్ మౌంటైన్స్ అంటున్నారండి. పూర్వాంచల్ పర్వత శ్రేణి అంటున్నారు. పూర్వాంచల్ మౌంటైన్ రేంజెస్, పూర్వాంచల్ పర్వత శ్రేణి అంటున్నారు. వీటిని పూర్వాంచల్ అంటే ఏంటంటే ఈస్టర్న్ హిమాలయాస్ అని అర్థం. పూర్వాంచల్ పర్వత శ్రేణి అంటే ఈస్టర్న్ హిమాలయాస్ అని అర్థం. ఈ యొక్క పూర్వాంచల్ పర్వత శ్రేణి ఏంటంటే ఈ యొక్క వన్య సంపదకు బాగా ఫేమస్. అంటే న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ అనిమల్స్, అంటే వన్య సంపదకి వివిధ రకాలైన వృక్షజాతులకు బాగా ఫేమస్. అందువల్లనే భారత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దేనిగా ప్రకటించిందంటే బయో హాట్స్పాట్గా ప్రకటించిందన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. జీవ వైవిధ్య ప్రాంతం. కాబట్టి ఈ యొక్క పూర్వాంచల్ పర్వత శ్రేణి ఈ యొక్క జీవ వైవిధ్యమునకు ప్రసిద్ధి. జీవ వైవిధ్యం అండి, జీవ వైవిధ్యమునకు ప్రసిద్ధి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జీవ వైవిధ్యం అండి, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యమునకు ప్రసిద్ధి. జీవ వైవిధ్యానికి అంటే అనేక రకాలైన వృక్షజాతులు, అనేక రకాలైన వన్యజీవులకి ఆవాస ప్రాంతం ఏదంటే ఈ యొక్క పూర్వాంచల్ పర్వత శ్రేణి. అందువల్లనే పూర్వాంచల్ పర్వత శ్రేణి ఏమంటారంటే జీవ వైవిధ్యమునకు, బయోడైవర్సిటీకి బాగా ఫేమస్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి. ఈ యొక్క పూర్వాంచల్ పర్వత శ్రేణిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పిలుస్తారండి. ఏమని పిలుస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అన్నాం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒకటి, వన్ ఇస్. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శివాలిక్ పూర్వాంచల్ పర్వత శ్రేణి ఏమంటారంటే పాట్కాయ్ కొండలు అంటారండి. పాట్కాయ్ హిల్స్ ఏమంటారండి? పాట్కాయ్ కొండలు అని, పాట్కాయ్ హిల్స్ అంటారు. వన్ ఇస్ పాట్కాయ్ కొండలని. తర్వాత డాప్లా కొండలు అని, పాట్కాయ్ కొండలు ఆర్ డాప్లా కొండలు అని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాట్కాయ్ కొండలు ఆర్ డాప్లా కొండలు అంటారు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, ఇంకొకటి విషయం ఏంటంటే రెండవది అస్సాం రాష్ట్రంలో, ఈ అస్సాం రాష్ట్రంలో పూర్వాంచల్ పర్వత శ్రేణిని ఏమని పిలుస్తారంటే బరైల్ కొండలు ఆర్ మికిర్ కొండలు అంటారండి. బరైల్ కొండలు మికిర్ కొండలు అని పిలుస్తారు. బరైల్ మరియు మికిర్ కొండలని ఏమంటారంటే అస్సాం రాష్ట్రంలో పూర్వాంచల్ పర్వత శ్రేణి అస్సాం రాష్ట్రంలో బరైల్ కొండలని మికిర్ కొండలు అంటారు. ఈ మికిర్ కొండలకు సంబంధించిన విషయం ఏంటంటే మికిర్ కొండల్లోనే దేశంలోనే, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా తేయాకు పంటను సాగు చేసిన ప్రాంతం ఏది అంటే సుర్మాలోయ. ఈ యొక్క సుర్మాలోయ అనేది ఎక్కడుందంటే మికిర్ కొండల్లో ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తేయాకు పంటను సాగు చేసిన ప్రాంతం ఏదంటే సుర్మాలోయ. ఈ యొక్క సుర్మాలోయ అనేది ఎక్కడుంది అంటే అస్సాం రాష్ట్రంలోని మికిర్ కొండల్లో ఉంటుంది. కాబట్టి ఒకటి బరైల్ కొండలని, మికిర్ కొండలని పిలుస్తారు అస్సాంలో. వేటినండి? పూర్వాంచల్ పర్వత శ్రేణిని. ఎస్. థర్డ్ వన్, మూడవది వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే నాగాలాండ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటున్నారంటే నాగా హిల్స్ అని, నాగా కొండలు అంటున్నారండి. నాగా కొండలని నాగాలాండ్ రాష్ట్రంలో నాగా హిల్స్ అంటున్నారు. వన్ ఈజ్. నెక్స్ట్ వన్ మేఘాలయ రాష్ట్రంలో ఇలా ప్రధానంగా 3 రకాలుగా చెప్తారండి. ఒకటి గారో అని, ఖాసీ అని, జయంతియా అని. గారో, ఖాసీ, జయంతియా కొండలు అని పిలుస్తారండి. గారో, ఖాసీ, జయంతియా కొండలు.
ఈ గారో కాశీ జైంతియా కొండలు అంటున్నాం కదండి, ఇవి మేఘాలయ రాష్ట్రంలో ఉంటే గారో కొండలో నివసించే వారిని గారో తెగ అంటారు. కాశీ కొండలో నివసించే వారిని కాశీ తెగ అని ప్రజలు నివసిస్తున్నారు. అంటే ముఖ్యంగా గిరిజనులు అండి, ట్రైబల్ పీపుల్స్. గారో కొండలో నివసించే ట్రైబల్ పీపుల్స్ని ఏమంటారంటే గారో ట్రైబ్ అని, కాశీ కొండలో నివసించే గిరిజన తెగని ఏమంటారంటే కాశీ ట్రైబ్ అని, అదేవిధంగా జైంతియా కొండలో నివసించే గిరిజన తెగని ఏమంటారంటే జైంతియా ట్రైబ్ అని ఇలా పిలుస్తారండి. ఈ గారో కాశీ జైంతియా కొండల్లో ఇలా ట్రైబల్ పీపుల్స్ నివసిస్తున్నారు. మనకు గతంలో ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్లో కానీ ఎస్ఐలో కానీ చాలా ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్ అడిగారంటే మేఘాలయ రాష్ట్రం అనేది నార్త్ ఈస్ట్ పార్ట్లో ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమే ఈ యొక్క మేఘాలయ. ఈ యొక్క మేఘాలయ రాష్ట్రంలో గారో కాశీ జైంతియా కొండలు ఉన్నాయి. ఈ యొక్క పూర్వాంచల్ పర్వత శ్రేణిలో భాగమని చెప్పుకుంటున్నాం. మరి ఈస్ట్ టు వెస్ట్ అంటే తూర్పు నుంచి పడమరకు ఈ కొండల వరుసలను క్రమంలో పెట్టండి అని గతంలో అడిగారు. కాబట్టి మేఘాలయ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పర్వత శ్రేణిలో యొక్క వరుస క్రమం అన్నప్పుడు ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అన్నప్పుడు ఒకటి జైంతియా కొండలు, రెండవది కాశీ కొండలు, మూడవది వచ్చేసి గారో కొండలు. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండి. తూర్పు నుంచి పడమరకు ఎలా విస్తరించి ఉన్నాయంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అన్నప్పుడు వన్ ఇస్ జైంతియా హిల్స్, రెండవది కాశీ హిల్స్, మూడవది గారో హిల్స్. జయంతియా, కాశీ అండ్ గారో కొండలు మేఘాలయ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఎస్, మరి ఈ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అన్నారనుకో గారో కాశీ జయంతియా. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అన్నప్పుడు మేఘాలయ రాష్ట్రంలో గారో, కాశీ అండ్ జయంతియా కొండలు. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అన్నప్పుడు జయంతియా, కాశీ అండ్ గారో కొండలు. ఈ యొక్క మేఘాలయ రాష్ట్రాన్ని బేసికల్గా మేఘాలయ రాష్ట్రాన్ని ఏమంటారంటే మేఘాలయ రాష్ట్రాన్ని అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని పిలుస్తారు. అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్, అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని పిలుస్తారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారండి? అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అంటారు. మేఘాల నివాసం అని పిలుస్తారండి. అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని, మేఘాల నివాసం అని దేని పిలుస్తారంటే మేఘాలయ రాష్ట్రాన్ని అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని, మేఘాల నివాసం అని పిలుస్తారు. మరి ఇక మేఘాలయ రాష్ట్రంలో గారో, కాశీ, జైంతియా కొండలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో వచ్చేసి ఎప్పుడు చూసినా వర్షపాతం అనేది ఎక్కువగా పడుతుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏదంటే మాసిన్ రామ్. ఈ యొక్క మాసిన్ రామ్ కావచ్చు, నెక్స్ట్ వన్ చిరపుంజి కావచ్చు, రెండు ప్రదేశాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే మేఘాలయ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరి ముఖ్యంగా మాసిన్ రామ్ అనేది కాశీ కొండల్లో ఉంటుంది. మరి నెక్స్ట్ వన్ చిరపుంజి అనేది గారో కొండల్లో ఉంటుంది. కాబట్టి అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం, చాలా చిత్తడి ప్రాంతం, చాలా ఎక్కువగా వర్షపాతం పడుతుంది. మరి అందువల్ల ఇక మేఘాలనేటి అకస్మాత్తుగా మేఘాలనేటి ఏర్పడడం, కొండపోతగా వర్షం పడడం అనేది ఇక్కడ సహజ సిద్ధం. కాబట్టి అందువల్ల మేఘాలయ రాష్ట్రాన్ని ఏమంటారంటే అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అంటారు. ఈ వర్డ్ని యూజ్ చేసిన వ్యక్తి ఎవరంటే ఎస్ఎన్ చటర్జీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? ఎస్ఎన్ చటర్జీ. ఎస్ఎన్ చటర్జీ ఎవరండి? ఎస్ఎన్ చటర్జీ అనే వ్యక్తి ఈ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక యూనివర్సిటీలో ఒక మంచి ప్రొఫెసర్గా, జోగ్రఫీ ప్రొఫెసర్గా పనిచేసేవాడిన ఈయన మొదటిసారిగా ఏమని వర్ణించాడంటే అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని, మేఘాల నివాసం అని అభివర్ణించాడు. అభివర్ణించిన వ్యక్తి ఎస్ఎన్ చటర్జీ. ఎస్, ఓకే. మేఘాలయ తర్వాత ఇంకా మనం ఏం చెప్పాలి అంటే మణిపూర్ రాష్ట్రంలో మణిపూర్ హిల్స్ అనేవి. మణిపూర్ రాష్ట్రంలో మణిపూరు హిల్స్, మణిపూర్ కొండలు అంటారు. మణిపూర్ హిల్స్, మణిపూర్ కొండలని. తర్వాత మిజోరాం రాష్ట్రంలో మిజోరాం రాష్ట్రంలో తూర్పు పూర్వాంచల్ పర్వతాలను ఏమని పిలుస్తారంటే మిజోరాం రాష్ట్రంలో లుషాయ్ కొండలు ఆర్ లుషాయ్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పొరుగున ఉన్న మయన్మార్ దేశంలో కూడా విస్తరించి ఉన్నాయి. మరి యొక్క మయన్మార్లో పూర్వాంచల్ పర్వతాలను ఏమని పిలుస్తున్నారంటే అరకన్ యోమా పర్వతాలు అంటారండి. అరకన్ యోమా మౌంటైన్స్ ఏమంటారండి? అరకన్ యోమా మౌంటైన్స్, అరకన్ యోమా పర్వతాలు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. పూర్వాంచల్ పర్వతాలను మయన్మార్ దేశంలో ఏమంటారు? అరకన్ యోమా పర్వతాలు అంటారు. ఏమంటారండి? అరకన్ యోమా మౌంటైన్స్ అని పిలుస్తారు. ఇవి మీరు టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హిమాలయ పర్వతాల తర్వాత మనం డిస్కషన్ చేయాల్సిన అంశాల్లో ప్రధానంగా పడమటి పీఠభూమికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే పెనిన్సులర్ అప్లాండ్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేయాలండి. పెనిన్సులర్ అప్లాండ్. ఇప్పుడు చూడండి, పెనిన్సులర్ అప్లాండ్కి సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేయాలి. ఈ పెనిన్సులర్ అప్లాండ్కి సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేయాలండి.
పెనిన్సులర్ అప్లాండ్కి సంబంధించిన విషయాలు మీతోటి నేను ఇప్పుడు డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్, పెనిన్సులర్ అప్లాండ్ అనగానే వన్ ఈజ్ పడమటి పీఠభూమి, వెస్టర్న్ ప్లాట్యూ, పడమటి పీఠభూమి. లేకపోతే దీన్ని ఇంకొక విషయం ఏమంటారండి, ద్వీపకల్ప పీఠభూమి అంటారండి. ద్వీపకల్ప పీఠభూమి అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ద్వీపకల్ప పీఠభూమి అంటారు, పెనిన్సులర్ అప్లాండ్, ద్వీపకల్ప పీఠభూమి అంటారు. ఈ ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన అంశాలు చూడండి ఒకసారి. పెనిన్సులర్ అప్లాండ్ అంటే ద్వీపకల్ప పీఠభూమి అని అర్థం. పెనిన్సులర్ అప్లాండ్ ద్వీపకల్ప పీఠభూమి అంటారు. ఈ ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ వన్ చూడండి. ద్వీపకల్ప పీఠభూమి అనేది విస్తీర్ణ పరంగా వచ్చేసి 16 లక్షల చదరపు కిలోమీటర్లు అండి. 16 lakh square kilometers, 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. వన్ ఇస్ ఇట్ ఆక్యుపైస్, ఇట్ ఎక్స్టెండ్స్ 16 lakh square kilometers, 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి 16 లక్షల చదరపు కిలోమీటర్లు అంటున్నాం. మరి నెక్స్ట్ వన్, ఈ ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన విషయాలు ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా చెప్పాల్సిన అంశాలు, ద్వీపకల్ప పీఠభూమి 16 లక్షల చదరపు కిలోమీటర్లు అన్నాం. దీన్ని అందువల్ల ఏమంటారంటే 16 లక్షలు అంటే హిమాలయాలు ఏం చెప్పారండి మీకు, హిమాలయాలు వచ్చేసి 5 లక్షల చదరపు కిలోమీటర్లు, 5 lakh square kilometers అని చెప్పుకున్నాం. ద్వీపకల్ప పీఠభూమి ఏమో 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. అందువల్ల ద్వీపకల్ప పీఠభూమిని పెనిన్సులర్ అప్లాండ్ని ఏమంటారంటే భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద భూస్వరూపంగా పరిగణిస్తారు. భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద భూస్వరూపం ఏదంటే ద్వీపకల్ప పీఠభూమి పెనిన్సులర్ అప్లాండ్ అతిపెద్దది. ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించి 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించి ఉంది. తర్వాత ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిని అతిపెద్ద భూస్వరూపం అండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్, అతిపెద్ద భూస్వరూపంగా పరిగణిస్తారు. ఎందుకలా అన్నారు అంటే 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించి ఉంది. ఈ ద్వీపకల్ప పీఠభూమిని బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ప్రధానంగా ఎన్ని రకములుగా వర్గీకరిస్తారంటే 2 రకాలుగా వర్గీకరిస్తారండి. ఒకటి ఏమంటారంటే దక్కన్ పీఠభూమి అంటారు, దక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు. వన్ ఈజ్ దక్కన్ పీఠభూమి. రెండవదేమో మాల్వా పీఠభూమి అంటారండి. నెంబర్ 2 ఈజ్ మాల్వా ప్లాట్యూ. దక్కన్ పీఠభూమిని, మాల్వా పీఠభూమిని ఇలా 2 types, 2 రకాలండి. మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి అండ్ మాల్వా పీఠభూమిని ఇలా 2 categories-గా డివైడ్ చేయడం జరుగుతుంది. వన్ ఈజ్ దక్కన్ ప్లాట్యూ, నెంబర్ 2 ఈజ్ మాల్వా ప్లాట్యూ అని ఇలా 2 categories-గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి అని చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు దక్కన్ పీఠభూమికి సంబంధించిన విషయాలు చూడండి. ఇది దక్కన్ పీఠభూమికి సంబంధించిన అంశాలు. ఇక్కడ చూడండి, వన్ ఈజ్ దక్కన్ ప్లాట్యూ అనేది ఎలా ఉందో చూడండి. ఈ భాగం వచ్చేసి దక్కన్ ప్లాట్యూగా పరిగణిస్తారు. ఇదంతా దక్కన్ ప్లాట్యూ అండి. ఏంటండి ఇదంతా దక్కన్ ప్లాట్యూగా పరిగణిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దక్కన్ ప్లాట్యూ ఇదంతా కూడా. కాబట్టి దక్కన్ పీఠభూమి అనేది ఎలా ఉంది అంటే తిరగబడిన త్రిభుజాకారంలో ఉంది అండి. తిరగబడిన త్రిభుజాకారంలో ఏర్పడిన పీఠభూమి, తిరగబడిన త్రిభుజాకారం. దక్కన్ పీఠభూమికి సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేసే ముందు, దక్కన్ పీఠభూమి అనేది జాగ్రఫికల్ పరంగా ఎలా ఉందంటే తిరగబడిన త్రిభుజాకారంలో ఉంది. ఇక్కడ మీకు మెన్షన్ చేశాను ఎల్లో కలర్లో. కాబట్టి తిరగబడిన త్రిభుజాకారంలో ఉన్న పీఠభూమి ఈ యొక్క దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి అనేది ప్రధానంగా ఏ శిలల చేత ఏర్పడి ఉంది అంటే బసాల్ట్ శిలలు అండి. బసాల్ట్ శిలలచే ఏర్పడి ఉంది. ఏ శిలలండి? బసాల్ట్ శిలలు ఆరు అగ్ని శిలల చేత ఏర్పడి ఉంది. బసాల్ట్ శిలలు ఆరు అగ్ని శిలల చేత ఏర్పడి ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బసాల్ట్ శిలలు, బసాల్ట్ శిలలు ఆరు అగ్ని శిలల చేత ఏర్పడి ఉంది. కాబట్టి బసాల్ట్ శిలలు ఆరు అగ్ని శిలల చేత ఏర్పడి ఉంది. ఇది తిరగబడిన త్రిభుజాకారంలో ఉన్న పీఠభూమి.
మరి ఈ యొక్క బసాల్ట్ శిలలు అంటే ఏంటి సార్ అంటారు. బసాల్ట్ అంటే ప్రాథమిక లావా అని అర్థం. బసాల్ట్ అంటే ప్రాథమిక లావా అని అర్థం. తర్వాత అగ్నిశిలలు ఇగ్నియస్ రాక్స్ అన్నాం. అంటే భూ అంతర్భాగంలో ఉన్న లావా అనే పదార్థము విస్ఫోటనం చెందినప్పుడు లావా అనే పదార్థము భూ ఉపరితలాన్ని చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత అది చల్లబడి ఘనీభవించి గట్టిపడి శిలలుగా మారుతుంది. అటువంటి శిలని ఏమని పిలుస్తారంటే అగ్నిశిలలని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇగ్నియస్ రాక్స్ అంటారు. ఇంకొక పేరు ఏమంటారంటే బసాల్ట్ అని కూడా అంటారు. బసాల్ట్ అంటే ప్రాథమిక లావా అని అర్థం. అంటే ప్రాథమికంగా ఏర్పడిన లావా. కాబట్టి ప్రాథమిక లావా బసాల్ట్ అని, ఇంకొక పేరు ఏమంటారంటే అగ్నిశిలలు అని, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇగ్నియస్ అంటారు. ఇవి ఎలా ఏర్పడ్డాయంటే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు భూ అంతర్భాగంలో ఉన్న లావా అనే పదార్థం భూ ఉపరితలాన్ని చేరుకొని చల్లబడి ఘనీభవించి శిలలుగా మారుతుంది. అటువంటి శిలల్ని అగ్నిశిలలు ఇగ్నియస్ రాక్స్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క దక్కన్ పీఠభూమి అనేది ఎలా ఉంది అండి? తిరగబడిన త్రిభుజాకారంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరగబడిన త్రిభుజాకారంలో ఉంది ఇది. ఓకే, ఈశాన్య రాష్ట్రాల్లోని మేఘాలయ పీఠభూమి, మేఘాలయ షిల్లాంగ్ ప్లాట్యూ కూడా ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో భాగమే. మీరు చూపిస్తున్నారు కదా, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొంత పాటు కూడా దీనిలో భాగంగానే ఉంది. కాబట్టి దక్కన్ పీఠభూమి అనేది తిరగబడిన త్రిభుజాకారంలో ఉంది. రెండవది వచ్చేసి ఈ యొక్క దక్కన్ పీఠభూమి బసాల్ట్ ఆర్ అగ్నిశిలల చేత ఏర్పడి ఉంది. బసాల్ట్ అంటే ప్రాథమిక లావా అని అర్థం. అగ్నిశిలను మనం ఎలా నిర్వచించవచ్చు అంటే, ఒకటి భూ అంతర్భాగంలో ఉన్న లావాని పదార్థం భూపరితలానికి చేరుకుని చల్లబడి ఘనీభవించి మరి శిలలుగా మారుతుంది. ఈ శిలల్ని అగ్నిశిలలు అని ఇగ్నియస్ రాక్స్ అంటారు అనే విషయాన్ని మనం డిస్కషన్ చేశాం. ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క దక్కన్ పీఠభూమి అనేది, దక్కన్ ప్లాట్యూ అనేది ప్రపంచంలోనే అతి పురాతనమైన పీఠభూమి అండి. ప్రపంచంలోనే అతి పురాతనమైన పీఠభూమిగా పరిగణిస్తారు. వన్ ఈజ్ ప్రపంచంలో అతి పురాతన పీఠభూమి ఇది, ఓల్డెస్ట్ ప్లాట్యూ అండి. ప్రపంచంలోనే అతి పురాతనమైన పీఠభూమి వచ్చేసి దక్కన్ ప్లాట్యూ, ప్రపంచంలో అతి పురాతనమైన పీఠభూమి. రెండవది ఇంకొక దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఖండాంతర్గత పీఠభూమిగా కూడా పరిగణిస్తారు. ఖండాంతర్గత పీఠభూమిగా కూడా పరిగణిస్తారు. కాంటినెంటల్ ప్లాట్యూ, ఖండాంతర్గత పీఠభూమిగా కూడా పరిగణిస్తారు. కాంటినెంటల్ ప్లాట్యూ అంటే ఖండాంతర్గత పీఠభూమిగా కూడా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి పురాతన పీఠభూమి మరియు ఖండాంతర్గత పీఠభూమి అని కూడా. ఖండాంతర్గత అంటే ఏంటి సార్ అంటే కాంటినెంటల్ ప్లాట్యూ అని అర్థం. అంటే ఖండం యొక్క మధ్య భాగంలో విస్తరించి ఉన్న పీఠభూమిని ఏమంటారంటే కాంటినెంటల్ ప్లాట్యూ అని, తెలుగులో ఖండాంతర్గత పీఠభూమి అంటారు. ఇది ప్రపంచంలో పురాతనమైన పీఠభూమి. ఏ శిలల చేత ఏర్పడి ఉందంటే అగ్నిశిలలు ఆర్ బసాల్ట్ శిలల చేత. ఇది ఈ యొక్క నర్మదా అండ్ తపతీ రివర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయండి. ఈ నర్మదా అండ్ తపతీ రివర్స్, ఇవి నర్మదా అండ్ తపతీ రివర్స్. ఈ నర్మదా మరియు తపతీ నదులకు దక్షిణ భాగంలో త్రిభుజాకారంలో అంటే తిరగబడిన త్రిభుజాకారంలో ఏర్పడిన పీఠభూమి ఈ యొక్క దక్కన్ పీఠభూమి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క దక్కన్ పీఠభూమి యొక్క మధ్య భాగంలోనే ప్రధానమైన నగరం ఏదంటే హైదరాబాద్ నగరం. కాబట్టి దక్కన్ పీఠభూమి అనేది హైదరాబాద్ నగరం. భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో అధిక భాగం విస్తరించి ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ అండి. దక్కన్ పీఠభూమిలో అధిక భాగం విస్తరించి ఉన్న రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం. అందువల్లే దక్కన్ పీఠభూమిని ఏమంటారంటే తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. ఏమంటారండి? దక్కన్ పీఠభూమిని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. ఎందుకు అలా అన్నారు అంటే ఈ యొక్క దక్కన్ ప్లాట్యూలో అధిక భాగం విస్తరించి ఉన్న రాష్ట్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం. అందువల్లనే అలా అన్నారు. ఈ యొక్క హైదరాబాద్ క్యాపిటల్ అయిన తెలంగాణ క్యాపిటల్ అయిన హైదరాబాద్ నగరం, తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి మీన్ సీ లెవెల్, MSL, మీన్ సీ లెవెల్ అంటే మీన్ సీ లెవెల్. ఈ యొక్క మీన్ సీ లెవెల్ సముద్ర మట్టానికి ఎంత హైట్లో? మీన్ సీ లెవెల్ MSL స్టాండ్ ఫర్ MSL అంటే మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి హైదరాబాద్ నగరం 600 మీటర్ల ఎత్తులో. అదే ఉత్తర తెలంగాణలో ఉన్న యొక్క ఆదిలాబాద్ అనేది ఎలా ఉంది అంటే సముద్ర మట్టానికి మీన్ సీ లెవెల్కి 900 మీటర్ల ఎత్తులో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు ఉన్నాయి దేనికి సంబంధించి దక్కన్ పీఠభూమి. ఓకేనా అండి? ఇది దక్కన్ పీఠభూమి.